మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి వింటున్నామండి. సో, ఈ మన వచ్చిన టెక్నాలజీ ద్వారా బేబీస్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ చేసి, నార్మల్‌గా ఉన్న ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేస్తే, మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో దీని గురించి తెలుసుకున్న కొంతమంది, మాకు డయాబెటీస్ ఉంది మేడం, షుగర్ ప్రాబ్లంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. సో మా బేబీకి డయాబెటీస్ రాకుండా మనం ఏమైనా చేయగలమా, ఇలాంటి టెక్నాలజీ వాడగలమా అని అడుగుతూ ఉంటారండి. సో డయాబెటీస్ మెలిటస్ అనేది మనకి ఇండియాలో చాలా కామన్ అయిపోయిందండి. అండ్ మన చేంజింగ్ లైఫ్ స్టైల్ని బట్టి మనకి చాలా యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ రావడం అండ్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సమయంలో మనము ఏదైనా టెక్నాలజీ ద్వారా నెక్స్ట్ జనరేషన్లో డయాబెటీస్ రాకుండా ఉండే మార్గం ఉందా అనే దానికి వస్తే, డయాబెటీస్ అనేవి 2 టైప్స్ ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నప్పుడే రావడం చూస్తూ ఉంటాము. అండ్ దీంట్లో యూజువలీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ కొంచెం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి కొన్ని మార్పుల వల్ల డయాబెటీస్ అనేది రావడం చూస్తూ ఉంటాము. సో బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఆర్ పాలిజెనిక్, అంటే ఒక సింగిల్ జీన్ వల్ల ఇది రావడం అనేది మనం చూడం. సో మల్టిపుల్ జీన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుంది. కాబట్టి దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది పనిచేయదు. మనకి ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంకి ఈ పర్టిక్యులర్ జీన్ రెస్పాన్సిబుల్ అని మనం పాయింట్అవుట్ చేయగలమో అప్పుడు మాత్రమే ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్, మోనోజెనిక్ డయాబెటీస్ అంటాము. సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ది యంగ్ ఆర్ నియోనేటల్ డయాబెటీస్ కొన్ని జీన్స్, స్పెసిఫిక్ జీన్స్లో మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGT-M మనం చేసి మనము నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో రెగ్యులర్గా మనం చూసే పేషెంట్స్లో టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ పాలిజెనిక్, అంటే మల్టిపుల్ జీన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అది నెక్స్ట్ జనరేషన్కి రాకుండా మనం చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదండి. బట్ మోనోజెనిక్ డయాబెటీస్ మెలిటస్, అంటే ఒక సింగిల్ జీన్ మ్యూటేషన్ వల్ల డయాబెటీస్ వచ్చింది అని తెలిసినప్పుడు మాత్రం మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGT-M చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అది మోనోజెనికా కాదా అనేది తెలుసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకోగలం. సో యాజ్ సచ్ ఒక ర్యాండమ్గా మనము డయాబెటీస్ని మనం టెస్టింగ్ ద్వారా నెక్స్ట్ బేబీస్కి ప్రివెంట్ చేయొచ్చా అని చెప్పాలి అంటే యూజువలీ నో అనే చెప్తాము. మోనోజెనిక్ మాత్రమే మనకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.